ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరోల ఫైట్స్ కు వేల మంది ఫైటర్స్ కావాల్సిందేనా? ఆ రేంజ్ లో క్రౌడ్ లేకపోతే సీన్ సినిమా రెండు పండవంటారా? హీరో ఎలివేషన్స్ కోసం వేల మంది ఆర్టిస్టులను వాడడంలో దర్శకుల ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాలన్నీ వెండితెరపై హ్యూజ్ క్రౌడ్ తో కనిపిస్తున్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ను వందలు వేల మంది ఆర్టిస్టులతో నింపేస్తున్నారు. బహుశా ఫ్రేమ్ ఎంత నిండుగా ఉంటే అంత రిచ్ గా ఉంటుందనే ధీమా మేకర్స్ లో ఎక్కువైపోయింది. RRR లో తారక్ తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంక్ కు ఈ క్రౌడ్ బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత అదే సినిమాలో చెర్రీ ఇంట్రడక్షన్ కూడా సాలిడ్ గా సేల్ అయింది. 4,000కు పైగా జూనియర్ ఆర్టిస్టులను అందులో చూపించారు. కాకపోతే VFX వర్క్స్ తో ఆ లెక్క వేలల్లో ఉందని ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఇక ఇదే చెర్రీ చేస్తున్న గేమ్ చేంజర్ లో ట్రైన్ ఎపిసోడ్ సూపర్ గా రావడం కోసం దర్శకుడు శంకర్ 1000 నుంచి 1200 మంది ఆర్టిస్టులను తెచ్చి పోరాట దృశ్యాల్లో నటింపచేశాడు. రేపు సినిమాకు మాస్ ఆడియన్స్ ఎక్కువగా రావడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. తాజాగా సూర్య కంగువాలో క్లైమాక్స్ ఫైట్ ని ఎవరూ ఊహించని రీతిలో 10,000 మంది జూనియర్ ఆర్టిస్టులతో కనీవిని ఎరుగని రీతిలో చిత్రీకరణ చేశారట. సూర్య, బాబీ డియోల మధ్య ఒళ్ళు జలధరించే సీన్స్ ఉంటాయట. ఇక్కడ దర్శకులు కూడా మిగతా దర్శకుల చిత్రాల్లో వచ్చిన అవుట్పుట్ చూసే ఇలా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఇక్కడ థియేటర్కు వచ్చిన ఆడియన్స్ కు ఆ మాత్రం అవుట్పుట్ చూపించాలి అంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు అనే అభిప్రాయానికి వచ్చేశారు. దీనికి హీరోల మద్దతు కూడా తోడవడంతో సదరు నిర్మాతలు ఇక చేసేది లేక కోట్లకు కోట్లు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చేసే పోరాట దృశ్యాలకు స్పెషల్ బడ్జెట్ ని కేటాయిస్తున్నారు.